నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెడతాను అని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దిగ్గజ సంస్థల్ని ఇక్కడికి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో విశాఖని కూడా ఐటీ హబ్గా మారుస్తాను అని చెప్పి అక్కడ ప్రజలకి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు చూస్తే టీసీఎస్ డేటా సెంటర్ వైజాగ్కి రాబోతుంది. అలానే వైజాగ్కి మొత్తం 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. మరి ఇన్ని పెట్టుబడులు ఈ సంస్థ రావడం వల్ల వైజాగ్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలానే ఆంధ్ర రాష్ట్ర యువతకి ఏదైనా మంచి జరిగే అవకాశం ఉందా? ఈ వీడియోలో ఈ విషయాలు తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, టీసీఎస్ డేటా సెంటర్ అలానే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వైజాగ్కి వస్తున్నట్టు ఇప్పుడు మనం వింటున్న వార్తలు ఎలా చూడాలి అంటారు? అంటే మామూలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా మిలీనియం టవర్స్ కట్టి అక్కడ దాంట్లో కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళని వాళ్ళు తరిమేయటం కూడా జరిగింది. విశాఖకి వచ్చినటువంటి కొన్ని ఐటీ కంపెనీలని వాళ్ళు ప్రోత్సహించకుండా బయటికి పంపించేశారు. మళ్ళీ తిరిగి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ప్రాంతానికి, ఉత్తరాంధ్రకి ఈరోజు మీరన్నట్టు 6 లక్షల కోట్ల రూపాయల దాకా ఇప్పటి వరకు ప్రకటించిన వాటి చూసుకుంటా ఉంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్సెల్ మెటల్ కావచ్చు, లేదంటే ఇప్పుడు టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన అన్నిటి కూడా అక్కడ హబ్గా మార్చే కార్యక్రమం విజయవంతంగా పూర్తయిపోతూ ఉంది. అట్లానే భోగాపురం ఎయిర్పోర్టు ఒకేపిన అది వేగవంతంగా అది పూర్తయిపోతూ ఉంది. అంటే ఉత్తరాంధ్రాని గతంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి సుందరమైన నగరం, తీర ప్రాంతం ఉన్న నగరం, అందరికీ అనువుగా ఉండే నగరం కాబట్టి ప్రశాంతతకి నిలయం. విశాఖపట్నం అంటేనే ప్రశాంతతకి నిలయం. అలాంటి ప్రదేశాలే కోరుకుంటూ ఉంటారు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఆటంకాలు ఎదురు కాకూడదు, వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకునే అవకాశాలు ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ విషయంలో విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉంది. ఈరోజు వివిధ కంపెనీల నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం అంటే అది మామూలు విషయం కాదు. అది అక్కడ కేంద్రీకృతం కావటం, దానికి సంబంధించినంత వరకు రాయితీలు కూడా ఏ విధంగా ప్రకటిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దానివల్ల సత్వరం వాళ్ళకి అనుమతులతో పాటు ఏ రాష్ట్రంలో లేని విధంగా టాటా కంపెనీకి సంబంధించిన చంద్రశేఖర్ గారిని డిప్యూటీ చైర్మన్గా నియమించేసి, అంటే పారిశ్రామికవేత్తలు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏమేం కావాలో సత్వరమే అనుమతులు ఇచ్చే విధంగా, అంటే ప్రభుత్వం చుట్టూ తిరిగే పని లేకుండా ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇవన్నీ కూడా అభివృద్ధికి ఎలా ముందుకెళ్ళాలి, అభివృద్ధికి సంబంధించినటువంటి పరిశ్రమను ఎలా తీసుకురావాలని వాళ్ళని నియమించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో భౌగోళికంగా అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పరిశ్రమలు పెడితే ఉపయోగం ఉంటుంది వాటికి, ప్లస్ రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంటుంది, భౌగోళికంగా ఏ అనువైన ప్రదేశాలని చెప్పని ముందుగా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరైనా వచ్చి పెడతామని వచ్చారనుకోండి, వాళ్ళకి సంబంధించింది సాఫ్ట్వేర్ అయితే వైజాగ్, ఎలక్ట్రికల్ అయితే విశాఖ, తిరుపతి, ఇట్లా వివిధ ప్రాంతాలకు సంబంధించి అట్లా డివైడ్ చేసేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ ఉంటాయి, ఆ ప్రాంతం వాళ్ళకి అనువుగా కూడా ఉంటుంది. అలాగే విద్యా వ్యవస్థలు వచ్చేదానికి ఇప్పుడు అమరావతిలో, తర్వాత నిదానంగా ఒక్కొక్కటి రావచ్చు. ప్రస్తుతానికి అక్కడ ఒక నవనగరాల్లో విద్యానగరం కూడా ఒకటి ఉంది కదా, అట్లా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అనమాట. ఈ క్రమంలో చూసుకుంటా ఉంటే మన శ్రీ సిటీలో కావచ్చు, తిరుపతి కావచ్చు, కియా పరిశ్రమ వచ్చినటువంటి అనంతపురం కావచ్చు, భవిష్యత్తు ఇంకా రాబోయే వాటికి సంబంధించి అన్నీ కావచ్చు. ఎందుకంటే ఆ భూమి వాళ్ళకి కావాల్సిన కొన్ని పరిశ్రమలు పెట్టాలి అంటే వాళ్ళకి భూమి ఎక్కువగా కావాలి. అవి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ఇబ్బంది లేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ఎందుకు వస్తాయి? భూమి ఒక్కటే ఉంది అక్కడ, వాళ్ళకి నీరు కావాలి, రహదారులు కావాలి, విద్యుత్తు కావాలి, ఈ దాంతోపాటు భూమి కావాలి. భూమి అక్కడ దొరుకుతుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు 2014లో విభజిత రాష్ట్రంలో కియా పరిశ్రమకు కావాల్సిన నీరు, విద్యుత్తు, రహదారులు తీసుకొచ్చేసి అనంతపురం జిల్లాలో పెట్టారు, పెనుగొండ దగ్గర.
గమనించుకోండి. ఆ ప్రాంతంలో ఈరోజు ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది. కియా పరిశ్రమ వల్ల 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చింది కదా. ఇలా చూసుకుంటామంటే అట్లా విభాగాలుగా చేసుకొని ఎక్కడెక్కడ చేసుకోవాలి ఏంటనేది, ఏ పరిశ్రమలు పెడితే బాగుంటాయి, అనువైన ప్రదేశం ఏంటి పరిశ్రమలకి, అవన్నీ సెలెక్ట్ చేసుకునే విధానాలు వచ్చిన వాళ్ళకి విడమర్చి చెప్పి ఎవరెక్కడ చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటే వెళ్ళే క్రమంలో ఇక్కడ ముఖ్యంగా ఈరోజు సాఫ్ట్వేర్ కేంద్రానికి, అంటే మామూలుగా రేపొద్దున సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చే 20 సంవత్సరాల తర్వాత ప్రజలకు ఏం కావాలని ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వాటికి సంబంధించినవన్నీ ఎక్కడో జల్లెడ పెట్టి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ వాలీ కావచ్చు, అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఈ అమరావతి అని చెప్పని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఎందుకంటే దక్షిణాసియాలో ఇక్కడే కదా జరుగుతుంది. అంటే ఇంతగా ఇక్కడ వస్తున్నారు అంటే వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, దాంతోపాటు అనుబంధం వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఒక అంతర్జాతీయ పరిశ్రమ అంటే ఏదన్నా వచ్చినా దానికి అందుబాటులో ఉండవి కూడా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఒకటి వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా ఉపయోగం ఉంటుంది, మనం కూడా అక్కడ చేయొచ్చు. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేసుకుంటారు, నిస్సందేహంగా వాళ్ళ లాభం గురించి ఆలోచిస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా, నష్టానికి అయితే ఎవరు వ్యాపారాలు అయితే చేయరు కదా. కాదు ప్రభుత్వం కూడా ఎందుకని వాళ్ళకి రాయితీలు ఇస్తుంది, ఇక్కడ ఉద్యోగ కల్పన జరిగిద్దని. ఇప్పుడు ఆ వ్యాపారంతో పాటు జిఎస్టీ వచ్చింది, అందుట్లో పనిచేసే వాళ్ళ దినసరి కార్యక్రమాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇంట్లో కార్యక్రమాలన్నిటికి కావచ్చు, వెచ్చాల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా కొనుగోలు శక్తి వాళ్ళకి పెరిగితే దాంతోపాటు రాష్ట్రానికి కూడా ఉపయోగమే కదా. జిఎస్టీ ద్వారా కావచ్చు, లేకపోతే ఈ కొనుగోలు శక్తి మీద వచ్చే పన్నుల రూపేణా కావచ్చు, రాష్ట్రానికి కూడా ఎలా ఉపయోగం జరిగిద్దో ఇది కూడా అట్లానే ప్రతిదీ కూడా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. అంటే సార్ ఇప్పుడు మనం గతంలో చూసుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వచ్చినా, పెద్ద సంస్థలు వస్తున్నా కానీ వాళ్ళకి రావద్దు అని లెటర్లు రాయడం, లేదంటే వాళ్ళకి ఇస్తున్న భూముల మీద కేసులు పెట్టడం, ఈ విధంగా బెదిరింపులకు దిగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మరి అభివృద్ధి జరగనిస్తాడంటారా? ఇప్పుడు టీసీఎస్ఏ కావచ్చు, తర్వాత ఇంకా చిన్న చిత్క కంపెనీస్ కూడా ఇప్పుడు వైజాగ్కి వచ్చేసినాయి. ఐటీ హబ్గా ఎదగాలి అనుకుంటుంది ఇప్పుడు వైజాగ్, కానీ దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి రాకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాడు అని నమ్మకం వచ్చిన తర్వాతే ఈరోజు వాళ్ళు క్యూ కడుతున్నారని మీరు గమనించుకోవాలి. అంటే ఆ రోజు హామీ ఇమ్మని చెప్పేసి అడిగారు కదా, మళ్ళీ ఆయన వస్తే కనుక మా పరిస్థితి ఏంటి అని మరి ఎందుకు వస్తున్నారు? నమ్మారు. వాళ్ళు ఏమైతే వస్తున్నారు? ప్రభుత్వం తరపు నుంచి ఏ హామీ లభించి ఉంటుందో వాళ్ళకి, ప్రజల తరపు నుంచి లభించింది ముందు. అంటే నాయకుల దగ్గర నుండి కాదు, మేము మళ్ళీ తీసుకురాం జగన్ అనే నమ్మకం ప్రజలు ఇచ్చారు వాళ్ళకి, అందుకని వాళ్ళు వచ్చారు. అంటే రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చింది అంటారా? తన బిడ్డలు రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం, అది కావాలంటే ఇటు కూటమే ఉండాలి అని చెప్పేసి మార్పు వచ్చింది అనుకోవచ్చా, లేదంటే ఇంకా మారాలా జనాలు? నిస్సందేహంగా వచ్చింది. వీళ్ళు ఇంకో కొన్ని కార్యక్రమాలు కనుక సవ్యంగా చేయగలిగితే ప్రజలు సంపూర్ణమైనటువంటి వాళ్ళు అనుకున్నట్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిన తప్పులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం కనుక ఎండగట్టి వాళ్ళకి శిక్షలు వేయించగలిగితే ప్రజలు సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇక మళ్ళీ రాజకీయ యవనికలో లేకుండా చేస్తారని మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు విశాఖపట్నం పరిసర ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, నౌకాయానానికి అనువుగా ఉండటం కావచ్చు, సముద్ర తీరం ఉండటం కావచ్చు, అక్కడ ప్రజల యొక్క చెప్పాను కదా ఎంత సౌమ్యులో ఎంత మంచివాడో తెలుసు కాబట్టి ఆ ప్రాంతం మీరు అన్నట్టు ఐటీ హబ్గా దాన్ని చేశారనుకోండి, ఒక సెక్టార్ పీపుల్స్కి వాళ్ళు కోరుకునే ప్రశాంతత అక్కడ ఉంటుంది. అలాగే ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వచ్చేసరికి కొన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాలన్నీ ఎలక్ట్రానిక్ హబ్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? ఒక ప్రణాళికబద్ధంగా ఏ ఇబ్బందులు ఉండకూడదని చెప్పారు. ఏ సెక్టార్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకు అనువైన ప్రదేశాలు అయితేనే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంటుంది. అలాంటిది సెలెక్ట్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు. అందుకని అవన్నీ ముందు ఆలోచించేసి ఎప్పుడో పెట్టారు కదా ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని. ఆయన వేసిన పునాదే కదా ఈరోజు. కాబట్టి ఆయనే ముందుకు తీసుకెళ్తున్నాడు. మళ్ళీ అవకాశం ఆయనకి వచ్చింది, ఆయన నమ్మారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు పారిశ్రామికవేత్తలు, అందుకే వాళ్ళు వస్తున్నారు అని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.